అఖిల్ కోరిక మేరకు హారికతో తన వివాహ బంధాన్ని రద్దు చేస్తూ వారికి విడాకులు మంజూరు చేయడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ. అలాగే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కోర్టుని పక్కదారి పట్టించినందుకు శ్రీమతి వసుంధరాదేవిని సున్నితంగా మందలిస్తూ మొదటి తప్పిదంగా క్షమించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శ్రీమతి హారిక చేసింది నైతికంగా తప్పు కాబట్టి తన ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా సలహా ఇస్తూ తీర్పు ఇవ్వడమైనది. Now the court is adjourned. Akhil? Congrats, sir. Congrats, Akhil. Thanks, Anaya. Congrats. Thanks, Anaya. Be happy. Thank you, Anaya. చాలా థ్యాంక్స్ వదినా, నన్ను సేవ్ చేశారు. మీ అన్నయ్య నీకు మాట ఇచ్చారు కదా అఖిల్, న్యాయం నీ వైపు ఉంది కాబట్టే నీకు న్యాయం జరిగింది. నిన్ను అపార్థం చేసుకున్నాం వసు, సమయానికి గట్టెక్కించాం. నువ్వు అభి అటువైపు ఉండేసరికి అఖిల్కి విడాకులు రావేమో అనుకున్నాం వసు. ముందు మమ్మల్ని భయపెట్టినా చివరికి మంచే చేసావు వసు. సూపర్ ట్విస్ట్ ఇచ్చావక్క, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ గురించి తప్పుగా అనుకున్నాను వదినా, కానీ నువ్వే కరెక్ట్. ఇదంతా నేను ఒక్కదాన్నే చేయలేదు, ఆయన సహాయం చేశారు కాబట్టి అఖిల్కి న్యాయం జరిగింది. ఏంటక్క మీరు చేసిన పని? నన్ను నమ్మించి మోసం చేస్తారా? మీరింత ద్రోహులని నాకు తెలీదు. ఇంత కుట్ర చేస్తారా? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం లేదు. ఎవరు మోసం చేసింది, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు నాటకం ఆడింది? మానవత్వం లేనిది ఆదిత్యతో నాకు రిలేషన్ లేదు. శాన్విక చెప్పింది నిజం. పడుకు వేస్ట్ ఫెలో. షట్ అప్. ఇంకా ఎవరిని చీట్ చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? నేను నిజమే చెప్తున్నాను బావగారు. నువ్వు చెప్పేది నిజమని వసు గారు నమ్మారు. వసు గారిని నేను నమ్మాను. కానీ నువ్వు మా అందరినీ మోసం చేశావు. క్షమించరాని తప్పు చేశావు. లేదు బావగారు, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేశావు, అందుకు మా దగ్గర సాక్ష్యం ఉంది. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కాదు,
నువ్వు ఎవరితో కలిసి నమ్మక ద్రోహం చేశావో ఆ ఆదిత్య సాన్వికలు చెప్పిన సాక్ష్యం. ఎలాగండి? డివోర్స్ తీసుకోవాలని అఖిల్ పట్టుదలతో ఉన్నాడండి. అత్తయ్య, బావగారు, పావని అక్కలు కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. హారిక చేసిన తప్పులకి విడాకులు ఇవ్వడం న్యాయమే, కానీ చెయ్యని తప్పుకు తనని బలి చేయడం కరెక్ట్ కాదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది వసుగారు. చేసిన తప్పులకి హారికను శిక్షించాలని నాకు ఉంది. అలాగే చెయ్యని తప్పుకి హారికని రక్షించాలని ఉంది. ఏదో ఒకటి చేసి హారికని కాపాడాలండి. ఈరోజు కోర్టు విడాకులిస్తే ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. లైఫ్ లాంగ్ గిల్టీగా బతకాల్సి వస్తుంది. మీరేం వరి అవ్వకండి. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, స్కానింగ్ రిపోర్ట్స్లో హారికకి ఎన్ని నెలలనే తెలిసిపోతుంది. హారికని సేవ్ చేయొచ్చు. ఏవండి ఏవండి, కారాపండి. సాన్విక, సాన్విక దగ్గరికి ఆదిత్య వచ్చాడేంటండి? మళ్ళీ తనని బెదిరించడానికా? ఈసారి వాడు సాన్వికను బెదిరిస్తే వాడంతా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సాన్వి. నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. మహానటిని మించిపోయావు. మహానటి నేను కాదు డియర్, హారిక. నేను వసుని మాత్రమే చీట్ చేస్తే తను తన ఫ్యామిలీ మొత్తాన్ని చీట్ చేసింది. అంతా నా ట్రైనింగే బేబీ. అఖిల్ అంటే హారికకి ఇష్టం లేదు. ఆ అవిటి వాడితో ఉండలేనంది. ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వస్తానంది. ఆ ఛాన్స్ నేను యూజ్ చేసుకున్నాను. నా ప్రాపర్టీ బిజినెస్లో షేర్ ఇస్తానని హారికకి ఆశ పెట్టి మత్తులోకి దింపి ప్రెగ్నెంట్ చేశాను. ఆ ప్రెగ్నెన్సీ అఖిల్ వల్లే వచ్చిందని హారిక అందర్నీ నమ్మించింది. ఏ రోజుకైనా నిజం బయటపడుతుందని నేను నిన్ను రంగంలోకి దించాను. హారిక బేబీకి ఫాదర్ని నేనే. ఆ విషయం హారికకు కూడా తెలుసు. హారికకి డివోర్స్ రావు. ఆ ఇంట్లోనే ఉంటుంది. నా వారసుని కంటుంది. సగం ఆస్తి తీసుకుంటుంది. అలాగే సంస్కృతి ఈవెంట్లో సీక్రెట్స్ అన్ని నాకు చెప్తుంది. అభిపై నీ పగ తీరుతుంది. వాళ్ళ ఆస్తికి నీ కొడుకు వారసుడవుతాడు. నీకు 2 విధాలుగా కలిసొస్తుంది. ఎక్సలెంట్ ప్లాన్ ఆదిత్య. ఇదంతా నీ వల్ల హారిక వల్లే సాధ్యమైంది. ఇద్దరూ హెల్ప్ చేసి ఉండకపోతే నేను గెలిచుండేవాడినే కాదు. నేను చేసింది తక్కువే. నీ అసలైన పార్ట్నర్ హారిక నీ కోసం సొంత వాళ్ళనే మోసం చేసింది. తనకు నువ్వు న్యాయం చేయాలి. మీ ఇద్దరికీ కలిపి న్యాయం చేస్తాను బేబీ. ఆ అభిరామ్ పతనాన్ని కళ్ళారా చూస్తాను. వాళ్ళని రోడ్డుకి ఈడుస్తాను. పగ తీర్చుకుంటాను. ఇడియట్. వెళ్ళి వాడి అంత చూస్తాను. ఆగండి వసుగారు.
వదలండి, వాళ్ళిద్దరిని చంపేస్తాను. వసుగారు, దానికి ఇది టైం కాదు. మన ఫస్ట్ టార్గెట్ వీళ్ళు కాదు, హారిక. వీళ్ళతో చేతులు కలిపి తను మనల్ని చీట్ చేసింది. ఎంత మోసం! వీళ్ళ నమ్మక ద్రోహాన్ని నేను చూడలేనండి. ఈ మోసాన్ని మనం మోసంతోనే జయించాలి. ఇప్పుడు ఏం చేసినా కోర్టులో అంతా రివర్స్ అవుతుంది. అంటే వీళ్ళని వదిలేద్దామా అండి? లేదు, వీళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎలాగైతే హారిక మనల్ని నమ్మించి చీట్ చేసిందో కోర్టులో తీర్పు వచ్చే వరకు అలాగే మనం హారికని నమ్మిద్దాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయడంలో తప్పేం లేదు. అంతేకాదు, జైలు శిక్ష పడాలండి. తను కుమ్మిలి కుమ్మిలి చావాలి. అఖిల్ అనుభవించిన క్షోభకు రెట్టింపు క్షోభ హారిక అనుభవించాలి. విడాకులే హారికకు పెద్ద శిక్ష. ముందు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి విడాకులు ఇప్పిద్దాం. అది జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా కోర్టులో నేనెందుకు రివర్స్ అయ్యానో. నేను వదిలేసుంటే అప్పుడే వసు గారు ఆదిత్య సాన్వికల అంతు చూస్తుండేవారు. కానీ కోర్టులో నువ్వు తప్పించుకునేదానివే. నీకు శిక్ష పడాలనే ఇప్పటి వరకు నీ వైపున్నట్టు నటించాం. ఫైనల్లీ అఖిల్కి న్యాయం జరిగింది. మీకు విడాకులు వచ్చాయి. భాగవతం చెప్పి బాగానే సమర్థించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఎవరే సమర్థించుకునేది? ఎవరి బిడ్డని మా వారసుడంటున్నావు? ఆస్తి కోసం అడ్డదారులు తొక్కావు. ఏ ఆడది చెయ్యకూడని తప్పు చేశావు. నీకు విడాకులివ్వడం చాలా చిన్న శిక్ష. నీ ప్రవర్తన సరిదిద్దుకోమని జడ్జి గారు చెప్పారంటే నువ్వెంత పెద్ద తప్పు చేశావో నువ్వే తెలుసుకోవాలి. నీలాంటి వాళ్ల వల్లే ప్రేమకి, భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతోంది. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇంకా దీంతో మాట్లాడుదునా? ఇక దానికి మనకి సంబంధం లేదు. మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నేను అంత తేలిక వదిలిపోతాను అనుకోక అఖిల్. నా గురించి నీకు తెలీదు. ఇంతకు మించి ఇంకేం చేస్తావు? స్వార్థంతో, మోసంతో, నమ్మక ద్రోహంతో నువ్వేమీ సాధించలేవు. ఇన్నాళ్ళు నిన్ను కాపాడింది ఈ కుటుంబం, నీ వ్యక్తిత్వం కాదు. నువ్వు ఎవరిని నమ్మావో వాళ్లే నిన్ను నాశనం చేస్తారు. వెళ్ళు. మళ్ళీ వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. మళ్ళీ మాకు కనిపించకు. వెళ్తాను, కానీ మీ అంతు చూస్తాను. ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఇక నుంచి నేనేంటో మీకు చూపిస్తా. హారిక, నువ్వు కోరుకున్నట్టుగా నీకు విడాకులు వచ్చాయి అఖిల్. నిన్ను మోసం చేసిన హారిక
నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇది నీకు కొత్త జీవితం. ఇక నువ్వు సంతోషంగా ఉండు. చాలా థ్యాంక్స్ వదినా. మీరు దాన్ని సపోర్ట్ చేసినప్పుడు నా జీవితం ఇక ఇంతేనేమో అని చాలా బాధపడ్డాను. కానీ మీరు నాకు గొప్ప మేలు చేశారు. దాని నిజ స్వరూపం బయట పెట్టారు. అవును వసు, నువ్వెందుకలా చేస్తున్నావో తెలియక నేను కూడా నిన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టాను. చివరికి మంచే చేశావు. నీ గురించి తెలిసి కూడా మేం నిన్ను అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు వసు. అవునమ్మా, మేం తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు. మనలో మన క్షమాపణలు ఏంటన్నయ్య? నిజానికి హారిక విషయంలో వసుగారు పొరపాటు పడ్డాం. ఇదంతా ప్లాన్ అని తెలియక తనకి సపోర్ట్ చేశాం. అవును, దేవుడు మంచి చేశాడు. చివరి నిమిషంలో నిజమేంటో మాకు తెలిసేలా చేశాడు. తప్పు చేసిన హారికకు శిక్ష పడేలా చేశాడు. నిజం నిప్పులాంటిది కదా వదినా, ఎంత దాచినా దాగదు కదా. అందుకే దేవుడు ఆ నిజాన్ని బయటపడేలా చేశాడు. ఆ దేవుడు నా కొంప ముంచాడు. ఈ ఇంట్లో నాకున్న ఒక్కగానొక్క తోడు హారికను నాకు దూరం చేశాడు. దానికి ఆస్తిలో భాగం రాలేదు, అందులో నాకు వాటా రాలేదు. బావను బాధ పెట్టిన హారికకు తగిన శాస్తి జరిగింది. ఇక బావ హ్యాపీగా ఉంటాడు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను. ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఒక ఫ్రీ బర్డ్ని. సంతోషంగా ఉంటాను. లేదఖిల్, నీకు కాళ్ళు రావాలి. నువ్వు మునిపటిలాగా నడవాలి. అప్పుడే మేం సంతోషంగా ఉంటాం. కాళ్ళు వచ్చినా రాకపోయినా నాకే బాధ లేదు వదినా. ఆ దెయ్యం నన్ను వదిలి వెళ్ళిపోయింది. అంతే, నాకు చాలు. నువ్వు నడుస్తావు అఖిల్. ఆల్రెడీ న్యూరో స్పెషలిస్ట్తో మాట్లాడాం. త్వరలోనే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. నువ్వు నడిస్తే చూడాలని ఉంది అఖిల్. నువ్వు మళ్ళీ మాతో పాటు ఆఫీస్కి రావాలి. మా అందరితో కలిసి ఈవెంట్స్ చేయాలి. నీ జీవితం ఇలాగే మిగిలిపోకూడదు అఖిల్. వసు చెప్పినట్టు ఇది నీకు కొత్త జీవితం. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు. ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడి దయ వల్ల నీకు కాళ్ళు కూడా వచ్చేస్తే నీ గురించి నాకు, మీ నాన్నకు ఏ దిగులు ఉండదు. నువ్వు నడిచే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. బావ తప్పకుండా నడుస్తాడత్తయ్య. నేను చెప్తున్నాను కదా, బావను నడిపించే బాధ్యత నాది. అత్తా అత్తా, ఏంటత్తా ఊరందరిది ఒక బాధ అయితే ఉలిపిరి కట్టేది ఇంకో బాధ అన్నట్టు ఒంటరిగా బాధపడుతున్నావేంది? నేనెలా ఉంటే నీకెందుకే? ఇదిగో హారిక వెళ్ళిపోయిందనా నీ బాధ? అది వెళ్ళిపోతే నాకేం బాధే? ఆ, నాకు తెలుసులే. ఏం తెలిసే నీకు? మీరిద్దరూ మంచి స్నేహితులు కదా. అంత బాధపడే బదులు నువ్వు కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. నేనెందుకు వెళ్ళిపోతానే? ఇది నా అన్న వదనల ఇల్లు. చచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఉండేం చేస్తావు? మా అందరిది ఒక దారైతే నీది ఇంకో దారి. ఇదిగో నా మాట విని ఆ హారిక ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతా. నువ్వే నీ మొగుడి దగ్గరికి వెళ్ళవే, నేనెక్కడికి వెళ్ళను. అవునులే, వెళ్ళడానికి నీకు మొగుడు లేడు కదా. నీ మొగుడుండి ఏం ఉపయోగమే? నా మొగుడు చచ్చినా ఒకటే, నీ మొగుడు ఉన్నా ఒకటే. అంటే నా మొగుడు చావాలనుకుంటున్నావా? అవునే. ఆపండి. ఒక గోల వదిలిపోయిందనుకుంటే మీ గొడవ మొదలైందా? చూడొదినా, ఇది నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానంటోంది. పెద్దమ్మ, అత్తయ్య హారిక గురించి బాధపడుతూ ఉంది. ఎవరు బాధపడకండి. ఇకపై ఈ ఇంట్లో హారిక పేరు కూడా వినిపించకూడదు.
వసు నమ్మించి మోసం చేస్తావా? నాకే నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను ఏం చేయాలి? ఏం చేయాలి? హారిక 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 కామ్ డౌన్. నన్ను బస్సు చావు దెబ్బ కొట్టింది. ఎలాగే రిలాక్స్ అవ్వను? ఆ అభిరామ్ బస్సులు నా ప్లాన్స్ అన్నింటినీ తలకిందులు చేశారు. నేను ఎలా కామ్గా ఉండగలను?